శాంతనుడు సత్యవతికి ఇద్దరు పిల్లలు పుట్టారు. చిత్రంగద, విచిత్ర వీర్య. వాళ్ళు పెద్దయ్యే సమయానికి శాంతనుడు మరణించాడు. రాజరక్షణ మరియు వాళ్ళ బాధ్యత భీష్ముడు తీసుకుంటాడు. చిత్రంగదని రాజును చేశాడు. ఒకరోజు గాంధర్వ రాజ్యంతో జరిగిన యుద్ధంలో చిత్రంగద మరణించాడు. ఇప్పుడు మిగిలింది విచిత్ర వీరుడు. అతను బలహీనంగా అనారోగ్యంగా ఉన్నా సరే హస్తినాపురానికి రాజును చేశాడు. కురువంశాన్ని నిలబెట్టాలంటే వారసులు కావాలి. అందుకు సత్యవతి విచిత్ర వీరికి పెళ్లి చేయాలనుకుంటుంది. ఆ పెళ్లి బాధ్యత భీష్ముడు తీసుకుంటాడు. ఇదే సమయంలో కాశీరాజు తన ముగ్గురు కూతుర్లు అంబ, అంబిక, అంబాలికకు స్వయంవరం ప్రకటిస్తాడు. కోసల, వంగ, పుండ్ర, కళింగ రాజ్యాల వాళ్ళని స్వయంవరానికి ఆహ్వానిస్తాడు. కురు వంశానికి చెందిన విచిత్ర వీర్య బలహీనుడని ఆహ్వానం పంపించడు. అంతా ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో భీష్ముడు స్వయంవరానికి వస్తాడు. కురు రాజ్యాన్ని ఎందుకు ఆహ్వానించలేదని కోపంతో అడుగుతాడు. దేనికి ఆహ్వానించాలి? సన్యాసి అయిన నిన్ను ఆహ్వానించాలా, లేదా అనారోగ్యంతో ఎప్పుడు కనుమూస్తాడో తెలియని విచిత్ర వీర్యని ఆహ్వానించాలా అని హేళన చేస్తారు. అప్పుడు భీష్ముడికి పిచ్చ కోపం వస్తుంది. ఈ ముగ్గురిని నేను హస్తినాపురానికి తీసుకువెళ్తాను. ఎవరైనా ఆపగలిగే మగాడుంటే ఆపండని సవాలు వేస్తాడు. భీష్ముడితో అందరూ యుద్ధం చేస్తారు, కానీ ఎవ్వరూ గెలవలేకపోతారు. వాళ్ళలో అంబ ప్రియుడు కూడా ఉంటాడు. భీష్ముడు వాళ్ళ ముగ్గురిని హస్తినాపురానికి తీసుకెళ్లిపోతాడు. అంబిక, అంబాలిక విచిత్ర వీరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు. కానీ అంబ ఒప్పుకోదు. తాను శాలువుణ్ణి ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటానని అందరు ముందు చెప్తుంది. మిగిలిన కథను వచ్చే భాగంలో చెప్తాను. అంతవరకు గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.